హాయ్ అండి. గుడ్ మార్నింగ్. కొద్దిగా గ్యాప్ వల్ల మళ్ళీ లైవ్‌లోకి రాలేకపోయాము. సో, ఎవరైతే నా దగ్గర స్టూడెంట్స్‌గా ఉమెన్స్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, ఎవరైతే డ్రాయింగ్ కంటిన్యూగా నేర్చుకొని, వాళ్ళు కూడా నేర్చుకొని వదిలేయకుండా వాళ్ళకంటూ ఒక సర్టిఫికేట్ అనేది అంటే మీన్స్ ఐడెంటిఫికేషన్. ఒక సర్టిఫికేట్ అనేది ఉంటే యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చిల్డ్రన్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు డ్రాయింగ్‌లో కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది రాయించడం జరుగుతుందండి. మన తెలుగు ఆర్ట్ కోచ్ అకాడమీలో. సో, ఎవరు జాయిన్ అయినా ప్రీవియస్ వాళ్ళు గావచ్చు, ఎవరైనా గానీ కంపల్సరీ మీకు సర్టిఫికేట్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆన్‌లైన్‌లోనూ ఉంటుంది, ఆఫ్‌లైన్‌లోనూ ఉంటుంది. సో, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అండి. మీరెక్కడ యూకేకెళ్ళినా, యూఎస్ఏకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా మీకు ఆ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. కంపల్సరీ. ఇది గవర్నమెంట్ సర్టిఫికేట్ అండి. నేనిచ్చే సర్టిఫికేట్ అయితే కాదు. ఇప్పుడు నేను ఇచ్చే సర్టిఫికేట్ యూజ్ అవుతుందా? అవ్వదా? అని చూసుకున్నట్లయితే యూజ్ అవుతుంది. బట్ అయినప్పటికీ ఇది గవర్నమెంట్ సర్టిఫికేట్ అంటే అది మనము ఇంకా ఏం మాట్లాడాల్సిన అవసరం అనేది ఉండదు. కాబట్టి చూడండి. సురో భారత్ సంగీత్ కళా కేంద్రం అని చెప్పి సో దీని ద్వారా అఫిలియేషన్ అనేది తీసుకున్నాము తెలుగు ఆర్ట్ కోచ్ అకాడమీ నుంచి. సో ఈ అఫిలియేషన్ ద్వారా మీకు గవర్నమెంట్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అనేది వస్తుందండి. సో చూడండి, అఫిలియేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సురో భారత్ సంగీత్ కళా కేంద్ర. సో ఈ విధంగా దీని ద్వారా మనము ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. క్వశ్చన్ పేపర్ వాళ్ళే పంపిస్తారు. దీంట్లో హిందీలో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో ఆధ్య మాధ్యమ అనేసి కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఆధ్య, మాధ్యమ, పూర్ణ, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. అదేవిధంగా డిప్లొమా కూడా ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంటుంది. ఇది సబ్జెక్ట్ వైజ్ జరుగుతుందండి. ఇప్పుడు 2024-25కి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, వాటి కాన్వకేషన్స్ ఎగ్జామ్ జరిగితే సర్టిఫికెట్స్ ఎలా ఇస్తారు, కాన్వకేషన్ ఎలా చేస్తారు. సో ఇది నేషనల్ వైడ్ గా జరుగుతుంది. మెడల్స్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. సో గవర్నమెంట్ కాబట్టి ఎగ్జామ్స్ ఫీజ్ అనేది కంపల్సరీగా నాకు కట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అంటే నా తరఫున మీరు కడతారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి. సో ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది సిలబస్ కావచ్చు డ్రాయింగ్ గురించి. ఇవన్నీ సెమినార్స్, తర్వాత ఎవ్రీథింగ్ మీకు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా డ్రాయింగ్ ఎగ్జామ్స్ కి జాయిన్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కటి ఎవరైతే నా అకాడమీలో జాయిన్ అవుతారో నా దగ్గర కోచింగ్ తీసుకుంటూ సో దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కావచ్చు, సిలబస్ ప్రకారం మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ గ్రేడ్కి ఏమి, ఆద్యకి ఏం పెట్టాలి, మాధ్యమకి ఏం పెట్టాలి, పూర్ణకి ఏం పెట్టాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఇట్లా స్టెప్ వైజ్ లెవెల్ వైజ్ ఉంటుంది ఎగ్జామ్స్. ఎందుకు చెప్తున్నానంటే మేము ఊరికనే డ్రాయింగ్ క్లాస్కి అటెండ్ అయిపోతున్నాం, మాకు సర్టిఫికెట్ లేదా అని చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు. నేను ఇచ్చే సర్టిఫికేట్ కంటే గవర్నమెంట్ నుంచి వస్తే మీకు ఇంకా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో సో ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ద్వారా అఫిలియేట్ అనేది తీసుకోవడం జరిగింది. సో అఫిలియేట్ అనేది మనకు సర్టిఫికేట్ మన అకాడమీకి పంపించారు. సో ఇక్కడ సెంటర్ తెలుగు ఆర్ట్ కోచ్ అకాడమీ సెంటర్ అనేది కూడా చిత్తూరు డిస్టిక్ కుప్పం ఉంటుంది. ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లోనూ కూడా సెంటర్ కుప్పమే ఉంటుంది. ఎవరు జాయిన్ అయినా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. మీరు అప్లై చేసుకోవాలి, గవర్నమెంట్కి ఫీజు కట్టాలి.
ఫీజు ఎంత ఉంటుంది, వాటి వివరాలు, ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మోడల్ ఎవరైతే నా క్లాసెస్కి అటెండ్ అవుతారో ఫీజు పే చేసి, సో వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.